ఆగస్టు నెలలో శ్రీవారిని 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. హుండీ కానుకలు 125.67 కోట్ల రూపాయలు వచ్చాయని, విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.06 కోట్లుగా ఉందని అన్నారు. టీటీడీకి నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టామని చెప్పారు. లడ్డూల తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యమైనది కొనుగోలు చేయడానికి నిపుణులతో కమిటీ వేశామని తెలిపారు. అలిపిరి నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు పునః ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈవో శ్యామలరావు. ఉన్న అన్ని సెంటర్స్లోకి అన్ని సెంటర్స్కి, అన్ని దేవాలయాలకి, అన్ని టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్కి రెగ్యులర్గా పంపించి బయట శ్రీవారి లడ్డు ప్రసాదం అందరికీ కూడా అందుబాటులో తేవాలి అనేది మా ఉద్దేశం. ఆ విధంగా చేస్తున్నాం. అలాగే లడ్డు ప్రసాదాలకు సంబంధించి లడ్డు నాణ్యత పెంపొందించడానికి చాలా చర్యలు తీసుకున్నాము. దాంట్లో ముఖ్యమైనది నెయ్యి యొక్క నాణ్యత. గతంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా కొంతమందిని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. అలాగే వారి మీద ఎవరైతే అడల్ట్రేటెడ్ కల్తీ నెయ్యి సరఫరా చేశారో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి దాంతోపాటుగా పెనాల్టీ వేయడానికి లీగల్గా ఆ చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి వేసి గీ ఎక్స్పర్ట్ కమిటీ అవుని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా రికమెండేషన్స్ వచ్చిన తర్వాత దాని ద్వారా కూడా టెండర్ పిలిచి ఏ విధంగా క్వాలిటీ గీ నాణ్యమైన ఆవు నెయ్యిని తీసుకోవాలి